నేను ఎంత గొప్ప ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత మంచి వంశంలో పుట్టినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, చివరికి నేను కూడా మరణించాల్సిందే, చనిపోవాల్సిందే, నేను కూడా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే, నాకు కూడా మరణం అనేది ఉంటుంది అని గర్వహంకారాలు లేకుండా, మరి షిర్క్ బిదత్ చేయకుండా, అందరు మనుషులతోటి కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మనం నమ్మిన దాన్ని మనం ఆరాధించుకుంటూ పోతూ దేవుడు చెప్పిన మంచి పద్ధతుల్లో ప్రవక్త ద్వారా గ్రంథాల ద్వారా మనకు తెలియజేసిన పద్ధతుల్లో జీవించడం కోసం, మళ్ళీ మరణిస్తామనే విషయం మనం గుర్తుపెట్టుకొని జీవించడం కోసం, మన హిబ్రత్ హాసిల్ చేయడం కోసం ఉదాహరణ నేర్చుకొని మనం కూడా మరణిస్తామనే భయం మనలో పెట్టుకొని మరి ఎటువంటి గర్వహంకారం లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మానవుడిగా మనం బ్రతికి ఉన్నంత కాలం ఏ విధంగా జీవించాలి, భయం భక్తి గౌరవం మర్యాదతోటి ఎలా మెలగాలి అనే విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం జీవించడం కోసం ఈ యొక్క సమాధి సందర్శన అనేది లేదా కబరస్థానికి అనేది వెళ్ళవచ్చు. అంతేగాని అక్కడ వాటిని ఏదో వాటిపైన కట్టి వాటిని ఆరాధించడం కోసం కాదు అని మరి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొంతమంది సహబాలను ఏర్పాటు చేసి కొన్ని డీటెయిల్ కూడా పెట్టారు. మరి వాటి గురించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోవడం జరిగింది. అది వేరే అంశం. ఇప్పుడు మన అంశం ఏంటంటే సమాధుల యొక్క తవాఫ్ ప్రదక్షిణ చేయవచ్చా అంటే చేయకూడదు అని ఖురాన్ మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. మరి కాబా తప్ప ఈ యొక్క సృష్టిలో ఏదైతే ముస్లింలు కిబ్లాగా ఆచరిస్తూ ఉన్నారో, నమాజులు ఎటువైపు అయితే తిరుగుతున్నామో ఆ యొక్క మస్జిద్ పేరు కాబా. మక్కాలో ఉన్నటువంటి కాబా అనేటటువంటి మస్జిద్ గృహం. ఈ యొక్క మస్జిద్ గృహాన్ని మనం కూడా దాన్ని ఆరాధించలేదు, కేవలం అల్లా యొక్క ఆజ్ఞ పాటించడం కోసమే అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ తవాఫ్ చేయమని చెప్పారు. ఆ యొక్క హజ్ ఉమ్రా కోసం ఆ యొక్క అల్లా ఆజ్ఞ ప్రకారం అక్కడ తవాఫ్ చేసి మనం వెళ్ళిపోతున్నామే కానీ ఆ యొక్క కాబాని ఆరాధించట్లేదు, కాబాని మొక్కట్లేదు, కాబాని మనం ఒక దేవుడిగా భావించట్లేదు. కేవలం అల్లా యొక్క ఆజ్ఞ మేరకే మనం అక్కడికి వెళ్ళి తవాఫ్ చేసి వెళ్ళిపోతున్నాం అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. సో అంతేగాని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సమాధుల యొక్క తవాఫ్ చేయడానికి ఇస్లాంలో అంటే తవాఫ్ సమాధులకు చేయకూడదు అని, కాబా తప్ప ఇతర ఏ మస్జిద్ దగ్గర ఏ సమాధి దగ్గర చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని, ఒకవేళ అలా చేస్తే అది షిర్క్ అవుతుంది అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇక అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా అనేది 33వ ప్రశ్న. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా? ఇక